సో ఎంటైర్ జిగిరీస్ టీమ్ ఇక్కడ ఉంది. సో ఏ క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నారో రెడీ. హరీష్ గారు హాయ్ అండి. హాయ్ అండి. November 14th సో లైనప్లో చాలా మూవీస్ ఉన్నాయి. సో హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అంటే ఏం చెప్తారు? మీకు November 14th అవి కూడా చాలా బాగా ఆడాలి. మాతో రిలీజ్ అవుతున్న ఫిల్మ్స్ అన్నీ బాగా ఆడాలి. బట్ జిగిరీస్ అనేది మాత్రం మీకు ఒక ఎక్స్పీరియన్స్ అండ్ మెమరీ లాగా ఖచ్చితంగా మిగిలిపోతుంది. ఇది నాట్ జస్ట్ November 14th, మీకు ఎన్ని November 14th వచ్చినా గుర్తుండేలా ఉంటుంది. దాట్ ఐఎమ్ షూర్. అండ్ మీరు చెప్తున్నారు సో ఈ సినిమాలో కనుక నేను నవ్వించలేకపోతే సో నెక్స్ట్ ఇంకా నేను యాక్టింగ్ మానేస్తాను అన్నట్లుగా ఒకటి పాయింట్ చెప్పారు. సో ట్రైలర్ అండ్ టీజర్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ఒక ఫ్రెండ్స్ స్టోరీ అన్నట్లుగా అనిపిస్తుంది. బట్ ఇంకేమైనా ఉంటుందా యూనిక్ పాయింట్స్ అంటే? ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, కామెడీ ఎమోషన్, సెంటిమెంట్ ఎమోషన్స్ అన్నీ ఉంటుంది. దట్స్ ఇట్. బట్ కనెక్ట్ అవుతుంది అని గట్టి నమ్ముతున్నా, నో డౌట్ దాంట్లో. ఓజస్ గంభీర్ అని ఇమిటేట్ చేశారు. సో ఒక్కసారి ఎందుకు అంటే పర్టికులర్గా ఆ పాయింట్ ఎందుకు తీసుకొని ఇప్పుడు ఇమిటేట్ చేసినట్లుగా చేయాల్సి వచ్చింది? అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి ఓజీ ఎవరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాదు చెప్పండి. సో ఓజే కొంచెం దగ్గరగా ఉంది. సో ఆ హైకోని అట్లాగా గోవా ట్రిప్ ఎలా వెళ్ళాలి అన్నది ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాను అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్, హియర్ హరీష్ గారు చెప్పండి సార్. ఇక్కడ సార్ అంటే ఈ నగరానికి ఏమైంది ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీకు? అంటే ఈ సినిమాకి ఈ నగరానికి ఏమైంది ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు గోవాకి. అవును అవును అవును. సో ఈ నగరానికి ఏమైంది, లేకపోతే జిగిరీస్ ఉండేది కాదా? తరుణ్ అన్న, ఐ వాంట్ టు థ్యాంక్ తరుణ్ ఆల్సో. సారీ నేను మర్చిపోయాను. తరుణ్ అన్న ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ యంగ్ ఫిల్మ్ మేకర్. ఎవరైనా రావాలనుకున్నవారు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి తరుణ్ అన్న అండ్ ఆల్సో సందీప్ వంగ అన్న, వీళ్ళిద్దరూ ఎవరికి ఇన్స్పిరేషన్ కాకుండా ఉంటారు. సో నాకు కూడా ఇన్స్పిరేషన్ వీళ్ళిద్దరు. అండ్ కమింగ్ టు ఈఎన్ఈ, ఇది అంటే ఒకేలా ఉంటుందా అనే డౌట్ అన్నారు కదా. సో అంటే ప్రిమిసెస్ ఒకలా ఉంది. అలా ఇప్పుడు దీంట్లో 4 ఫ్రెండ్స్, దాంట్లో గోవా, ఈ 2 తప్ప ఈఎన్ఈకి దీనికి ఏ కంపారిజేషన్ ఉండదు స్టోరీ వైజ్ అయినా. ఇప్పుడు ఈయనలో 2 హీరోయిన్స్ ఉంటారు, దీనిలో హీరోయినే లేదు. ఇందులో క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు, దాంట్లో ఎవరు ఉండరు. సో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అండి. అట్లా అని చెప్పి క్యాన్సర్ మీద ఏదో రుద్ది అట్లా చేయలేదు ఫిలిం. దాన్ని కూడా కామెడీ చేస్తాం ఫిలింలో. మీరు 14th రోజు చూస్తారు, మీకు అర్థమవుతుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రేమింగ్, లెన్సింగ్, పిక్చరైజేషన్, ఎనీథింగ్ ఏ సినిమాకి కంపారిజేషన్లో ఉండదండి. ఇది వి కంప్లీట్లీ వెంట్ ఆన్ న్యూ పర్స్పెక్టివ్లో వెళ్ళాము. అంటే ఒక ఎక్స్పీరియన్స్ లా ఉండబోతుంది అన్నారు కదా, కొంచెం ఎలాబరేట్ చేస్తారు దాన్ని అంటే? సో ఎక్స్పీరియన్స్ అని ఎందుకన్నానంటే వెన్ వీ షార్ట్ ఇట్, అంటే జనరల్గా మిడ్స్లో వైట్స్లో ఫిలిం తీద్దామంటే చాలామంది భయపడతారండి. అంటే క్లోజ్లోకి వెళ్దాం అట్లా ఉంటుంది. చాలాసార్లు ఆర్గ్యుమెంట్ కూడా అయింది మాకు టీంతోనే. బట్ ఐ వాజ్ వెరీ క్లియర్, నేను ఏం తీస్తున్నానో ఏం తీయబోతున్నానో నాకు అర్థమైంది. మన I-50mm చూస్తాం మనం, అదే ఫోకల్ లెంత్లో సినిమాని కూడా తీయాలని చెప్పి అంతే వైడ్లోనే వెళ్ళాను నేను. సార్ సింపుల్గా చెప్పాలంటే మనం కూడా కార్లో ఉన్నాం, వాళ్ళతో పాటు జర్నీ చేసాం అనే పర్స్పెక్టివ్లో ఉంటుంది సార్. ప్రతి సీన్లో మనం అక్కడ ఉన్నాం అన్న ఫీల్లో ఉంటుంది. నలుగురితో మీరు కూడా జర్నీ చేస్తున్నట్టు ఉంటుంది. అందుకే నేను ఎక్స్పీరియన్స్ అన్నాను. అది నేను చెప్పింది ఏంటో మీకు తొందరలో అర్థమవుతుంది November 14th రోజు. సార్ మీరు సార్ అంటే ఏదైనా ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇస్తే తప్ప ఆడియన్స్ నమ్మట్లేదు, అంటే మా నమ్మకం ఏంటో ఆడియన్స్కి తెలియట్లేదనే ఒక ప్రెజర్లో ఆ మాట అన్నారా, లేకపోతే నిజంగా అన్నారా? అస్సలు కాదు. ఈ మాట చెప్పడానికి చాలా నుంచి వెయిట్ చేస్తున్నా సీరియస్లీ. నియర్లీ ఒక 1 year, ఇంకా చెప్పాలంటే స్క్రిప్ట్ చదివినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. అంటే జనరల్గా ఇట్లాంటి స్క్రిప్ట్ దొరకడం రేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లెస్డ్ ఈ విషయంలో అయితే. అంటే లైక్ చాలా రేర్గా దొరుకుతుంది. అది పోర్ట్రే అయింది యాక్చువల్లీ స్క్రీన్ మీద. అంటే కలెక్టివ్ జాబ్ కదా సినిమా అనేది, ఎందుకు మీ మీదే అంత తీసేసుకున్నారు ఇండస్ట్రీని వదిలే? అంటే ఇంకా నటించడం అనేంత బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఎందుకు వాళ్ళు వచ్చింది? అంటే కలెక్టివ్ జాబ్ కదా సినిమా అనేది. 100% చెప్పింది. బట్ నమ్మకం ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు చెప్పొచ్చు అనిపిస్తుంది నాకు. హరీష్ గారు, సో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తోటి ఫిలిం తీసిన సందీప్ రెడ్డి వంగ గారిని టీజర్కి
మీ నిన్న ఒక ఇంటర్వ్యూ బయటికి అండ్ ఇప్పుడు ఈవెంట్కి ఆయనేమో అంత ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో కమెంట్స్ పెడుతున్నారు, అరే ఆయన పెద్ద డైరెక్టర్ అది ఇది అని చెప్పి. మీ ఈవెంట్కి ఏంటి ఆయన అంటే ఇంత ఇంట్రెస్ట్, ఇదంతా ఆయన రావడం ఇదంతా ఫస్ట్ నుంచి? ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో కంగారు పడిపోతున్నారు, అంటే మీరు ఏఐ తోటి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కదా. అవునవును. ఏంటి మెయిన్ రీజన్ వచ్చేసి సందీప్ అన్నకు చిన్నప్పటి నుంచి ఒక జిగిరి ఉన్నాడు. ఆ జిగిరి మా ప్రొడ్యూసర్ కృష్ణన్న. ఇంకా జిగిరి పిలిచినప్పుడు రాకుండా ఎట్లుంటారు, అందుకని చెప్పి ప్రతి ఈవెంట్కి వచ్చి అన్న చాలా బాగా సపోర్ట్ చేసారు. స్పిరిట్ అప్డేట్స్ కావాలంటే ఆయన అడిగితే సరిపోద్ది అనమాట. మేబీ అన్న, కాకపోతే అన్నకు మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్తాడు, మళ్ళీ అది చెప్పలేము అది. ఓకే. అండ్ ఇప్పుడు జిగ్రీస్ అని అంటున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఈవెంట్ కావచ్చు, అంతకు ముందు అవ్వచ్చు, రామ్ నితిన్ రాలేదు అండ్ ఈ ఈవెంట్కి కూడా రాలేదు. ఆల్రెడీ ఇది ఫస్ట్ సినిమా, తను మ్యాడ్ 2 కన్నా ముందు ఒప్పుకున్న సినిమా ఇది నాకు తెలిసినంత వరకు. ఎందుకు ఆయన ఇప్పుడు ఈ ఈవెంట్ కూడా రాలేదు? అట్లీస్ట్ ఒక వీడియో బయట ఆర్ఎల్స్ ఏదైనా బిజీ ఉండడం వల్ల రావట్లేదా ఏంటి? అంటే ఈ సినిమా మీద అతని ఒపీనియన్ ఏంటి, ఎందుకు రాలేదు? తను చాలా బాగా ఎంజాయ్ చేశాడు, చూశాడు, ఎడిట్లో చూశాడు, చాలా బాగా హీఈస్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్. తనకి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేకపోయాను రమ్మని చెప్పి. బట్ ఇన్స్టాలో తను అప్పుడప్పుడు కొన్ని స్టోరీస్ పెట్టాడు. యాజ్ యూ నో తను ఇన్స్టా కూడా లేదు, అందుకే షేర్ చేయలేకపోతున్నారు. బట్ థ్యాంక్స్ టు హిమ్. కానీ ఫస్ట్ నుంచి ఎక్కడ కూడా ఈవెంట్కి సంబంధించి, ఈ సినిమాకి సంబంధించి రామ్ నితిన్ నుంచి ఎక్కడ కూడా ఒక అపీరెన్స్ కానీ ఇదేంది లేదు. బట్ హీ హ్యాడ్ మ్యాడ్ అండ్ 2 2 సినిమాలు వచ్చాయి తనవి ఈ సినిమా తర్వాత. బట్ ఫస్ట్ ఒప్పుకున్న సినిమాకి అతను ఎక్కడ కనపడట్లేదని ఒక డిస్కషన్ జరుగుతుంది. దీనికి మీరేమంటారు టీం నుంచి? వస్తారు, సక్సెస్ మీట్లో తొందరగా వస్తా అని చెప్పారు. బట్ హెల్త్ బాగాలేదు, అదే ఒక్క రీజన్ తప్ప ఇంకేం లేదు. హిల్ బీ సపోర్టింగ్ ద ఫిల్మ్. అంటే మాకు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. హీ సెడ్ హిల్ కమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ అంటే ఇప్పుడు దాకా జరుగుతున్న ప్రతిదానికి హీ నోస్ ద అప్డేట్. హీస్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్. అంటే ప్రతి ఈవెంట్లో కూడా హెల్త్ బాగాలేదనే ఇష్యూ కరెక్ట్ కాదేమో కదా. సో అంటే టీజర్ కానీ ఏదో ట్రైలర్ ఈవెంట్ కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్కి కానీ కరెక్ట్ రీజన్ అనిపించట్లేదు. సార్ మీకు అంటే మీకు ఏం రీజన్ చెప్పాలనుకుంటారు చెప్పండి, అదే చెప్పాలి. కాదు మేడం, అంటే పర్సనలైజ్డ్ రీజన్ ఉంది, అది వీ కెన్ టాక్ ఆఫ్లైన్. అంటే ఆఫ్లైన్ ప్రతి చెప్పలేం కదా, అందుకని చెప్పట్లేదు అంతే. ధీరజ్ గారు సార్ చెప్పండి. సో అంటే టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది, ప్రమోషన్స్ కూడా సో గోయింగ్ వెల్, బాగా నడుస్తున్నాయి. అంటే మీరు కెరీర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఒకనొక టైంలో అటు సోషల్ మీడియాలో మంచి మంచి వెబ్ సిరీస్లు చేశారు, తర్వాత సినిమాలు కూడా చేశారు. మధ్యలో అంటే పేరు చెప్పను కానీ మధ్యలో ఒక పొలిటికల్కి సంబంధించి ఒక వ్యక్తి పాత్రలో మీరు కనిపించిన తర్వాత నుంచి కొంచెం ఏమన్నా మీకు రావాల్సిన ఛాన్స్లు ఏమన్నా తగ్గి ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? లేదు సార్, నేను అనుకోను. యాక్చువల్లీ నేను లైక్ మల్టిపుల్ టైమ్స్ ఇది అడ్రస్ చేశాను, లైక్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. ఇట్ హ్యాపెండ్, అంటే నా చేతిలో లేదు, బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్ దెన్. ఒక డెసిషన్ మేకింగ్ ఫాల్స్ అది. బట్ ఐ డోంట్ థింక్ దానివల్ల. అండ్ ఈవెన్ ఐవ్ డన్ షికారు, ఒక ఫిలిం చేశాను, మీకు తెలిస్తే బాలేబాబు గారిది ఒక లైక్ 1.5 minute మోనోలాగ్ ఉంది. తెలుసు. దాంతో మంచి పేరు. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు క్యారెక్టర్ అండి. అంటే యాక్టర్ అన్న తర్వాత ఏమైనా చేయాలి. ఒకసారి మనం కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు కొంతమంది ఓన్ చేసుకుంటారు, కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది ద్వేషిస్తారు కూడా. సో ఏంటి, సో అంటే మేము ఇష్టపడే వ్యక్తిని ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. అండ్ అదేమన్నా అనిపించిందా? అంటే ఆ తర్వాత మీరేమైనా రిలీజ్ అయ్యారు, అరే ఈ స్టెప్ని తీసుకోకుండా ఉంటుంటే బాగుండేదేమో ఈ టైంలో? అది ఉందండి. నేను సేమ్ ఐ హ్యావ్ అడ్రస్డ్ లైక్ ట్విట్టర్లో అక్కడిక్కడ అడ్రస్ చేశాను సేమ్ ఇష్యూ. అంటే ఇట్ వాజ్ వెరీ ఇనీషియల్ స్టేజ్. లైక్ లెట్స్ సే ఇఫ్ ఆయన ఈజ్ అ వెరీ గుడ్ ఫిలిం మేకర్, మనకి చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి ఉంటుంది ఫిలిమ్స్ అంటే. ఇప్పుడు ఆయనతో పని చేయాలి అంటే ఆ వేలో నేను వెళ్ళిపోయాను, లైక్ ఆయనతో పని చేయాలి అని చెప్పి. కాన్సిక్వెన్సెస్ నాకు, ఐ వాజ్ 23 దెన్, 23 or 22 వెన్ ఐ డిడ్ దట్ ఫిలిం. నాకు ఐ రియలీ, మీరు అన్నట్టు ఆఫ్టర్ సమ్ టైమ్ కొంతమంది నన్ను గైడ్ చేయడం వల్ల ఐ థాట్ ఇట్స్ చేయకుండా ఉండాల్సిందని అనిపించింది. ఎనీవే, సో మీ చిగిరి కూడా పెద్ద చికిరి సాంగ్ లాగా పెద్ద హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు, కృష్ణ గారు, ప్రొడ్యూసర్. హలో సార్, ఇక్కడ సార్ మీరు జిగ్రీ సందీప్ రెడ్డి వంగ గారు అన్నారు కదా, సో మీరిద్దరూ చేసే ఫన్నీయెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? బాగా సెన్సార్ వేయాలండి అవి. టోటల్ సెన్సార్ కంప్లీట్లీ చెప్పలేను. బట్ ఒకటే చెప్పగలుగుతాను ఏంటంటే ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. అంటే అంతకంటే ఎందుకు మాట అంటున్నా అంటే, వినాయక చవితి రోజు కొంచెం ఏదో చందమామ చూస్తే ఇది అవుతుంటారు కదా,
అప్పుడేం సందీప్ మొబైల్ చిరంజీవి ఏం కాదురా వెళ్ళిపోదాం ఆ టైప్ ఆఫ్ మాటలుండే అనమాట. అరే ఏంద్రా ఇంత అంటే అంతేరా నమ్మితే వెళ్ళిపోవాలి అంతే. సో సేమ్ థింగ్ నేను కూడా అలాగే వాడు కూడా ఫాలో అవుతూ ఇక్కడ వరకు వచ్చా. నా ఫస్ట్ మూవీ కూడా నేను అర్జున్ రెడ్డి గారి ఈపీ గారు ఫస్ట్ అవకాశం ఇచ్చింది కూడా చిరంజీవి, నాకు చిరంజీవి సందీప్. దాని తర్వాత మళ్ళీ కబీర్ సింగ్కి ఇచ్చారు, యానిమల్కి ఇచ్చారు. సో వెంట్స్ నుంచి మళ్ళీ యానిమల్లో వెళ్తుంటే బాంబేలో కొన్ని షూట్స్ ఉన్నాయి, లొకేషన్స్ ఫారెన్లో కొన్ని ఉన్నాయి. ఆ టైంలో మరి నేను చిన్న సినిమా చేసుకోవచ్చా అంటే అరే ఎందుకురా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పి అన్నాడు. బట్ కట్ చేసి తెలియకుండా ఒక షెడ్యూల్ అయిపోయాక ఏంద్రా ఎక్కడున్నావురా బాబు ఫోన్ చేయట్లేదు ఏంటంటే ఇప్పుడే ఒక షెడ్యూల్ అయిపోయిందిరా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇది ఇక్కడికి కారణం. మీ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ అది కారణం జరిగింది. నేను సెన్సర్ వేసుకోవాల్సిందే అయితే టోలీ సెన్సర్డ్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ మీ అందరు కూడా అభినందనలు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, తెలుగులో యూత్ ఫిలిమ్స్ అనేటివి చాలానే వచ్చినాయి. సో ఇప్పుడు ఈ మూవీకి మీ అంటే యూత్ ఫిలిమ్స్కి చూసుకుంటే డిఫరెన్షియేట్ ఎలా చేస్తారు? ఈ ఫిలింకి దానికి నేను చెప్పినట్టు అదే మీకు నేను మాటికి November 14th ఎందుకంటున్నాను అంటే ఎక్స్పీరియన్స్ అని. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం అండి. వై బికాజ్ ఐ హ్యావ్ టు గో టు ద టెక్నికాలిటీస్. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్జేషనల్ ఫిలిమ్స్లో వింటున్నారా? ఓకే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికాలిటీస్కి వెళ్ళాలి. అది ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ జనరల్గా కన్వర్జేషన్స్ అంటే ఒక్కొక్క మనకు రూల్ ఉంటుంది. 3 minutesలో సీన్ కంప్లీట్ చేయాలని చెప్పి మాకు రూల్ ఉంటుంది ఫిల్మ్ మేకర్స్కి. బట్ ఈ సినిమాలో ఒక్కొక్క సీన్ 8 minutes, 9 minutes, 10 minutesకి ఒక్క సీన్ కూడా తక్కువ ఉండదు. సో అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి అంత లాంగ్ తీసుకెళ్ళాం. అదే మీకు ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది, మీకు అర్థమైపోద్ది 14th రోజు మీరు చూసాక. యా సార్ మీరు అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇందాక సార్ అడిగినట్టు ఈఎన్ఈ టాపిక్ కూడా తీశారు కాబట్టి ఈఎన్ఈ కల్స్ ఉంటారు కదా, మనకి చాలామంది ఈఎన్ఈ కల్స్ ఉన్నారు బయట. వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకున్నాను, ప్యాక్ యువర్ బ్యాగ్స్. మీకు మళ్ళీ ఈఎన్ఈ ఎలాంటి ఒక అది ఇచ్చిందో, ఒక హై ఇచ్చిందో సేమ్ హై ఇది ఇస్తుంది. మీరు అన్నట్టు దానికి దీనికి పోలిక ఏంటి అన్నారు కదా, అప్పుడు మర్చిపోయాను, స్ట్రైక్ అవ్వలేదు. ఆ పోలిక ఏదన్నా అంటే సేమ్ హై ఇస్తుందండి, అదే పోలిక. యా సార్, మీరు అంటే ప్రివ్యూస్ నుంచి చాలా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అంటే ప్రివ్యూస్ మీలో చాలా కాన్ఫిడెన్స్ని పెంచినట్టున్నాయి నిన్న ప్రివ్యూ జరిగిన తర్వాత. నన్నే అడుగుతున్నారా? మిమ్మల్ని. యా, సో ప్రివ్యూస్ అదే అందరు ఫిల్మ్ మేకర్స్కి వాళ్ళ ఫిల్మ్ వాళ్ళకి గొప్పే అండి, అది తీసిన వాళ్ళందరికీ అది ఉంటుంది. బట్ వన్స్ ఆడియన్స్ డిసైడ్ చేస్తేనే అది మేము కూడా నమ్మగలుగుతాం. ఎందుకంటే ఒకరోజు మాకు ఎలా ఉంటుందంటే, ఒకరోజు బ్లాక్ బస్టర్ తీసామన్నట్టు ఉంటుంది, ఓ రోజు ఇది ఆడుతుందా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఆడియన్స్ డిసైడ్ చేసిన తర్వాత యూనానిమస్ కదా. సో నిన్న ప్రీమియర్స్ వేసిన తర్వాత థియేటర్ అంతా ఒక ఫ్లోట్ లాగా వెళ్ళిపోతుంది అట్లా. అది 4 years కష్టం, అసలు ఆ స్ప్లిట్ సెకండ్లో మర్చిపోయాం. అది వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్, మీరు చూస్తారు. యా డైరెక్టర్ గారు ఇక్కడ. యా సో వాట్స్ ద పర్సనల్, అంటే ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చా గోవా గురించి? ఎప్పుడు గోవా వెళ్తారా ఫ్రెండ్స్, లేకపోతే వేరే ప్లేసెస్? యా, పర్సనల్ ఇంట్రెస్టే. మొత్తం ఇక్కడ కూర్చున్న నాకు తెలిసి ఒక 90% ఆఫ్ పీపుల్ గోవా ప్లాన్ చేసి ఫెయిల్ అయ్యి మా ఫ్రెండ్స్ కూడా సేమ్ అదే చేశారు. లైఫ్ టైం అచీవ్మెంట్ ఒక బ్యాచిలర్స్ కి గోవా అనేది. యా, అది ప్రతి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి మాత్రం అది ఒక స్వర్గంకి వెళ్ళినట్టే ఉంటుంది. అదొక అక్కడ దాకా రీచ్ అవ్వాలంటే చచ్చిపోవాలేమో. గోవా సేమ్. మీరు వెళ్ళారు సార్ గోవా? ఎప్పుడు వెళ్ళారు అంటే ఫస్ట్ టైం? ఫ్రెండ్స్ తోనే కదా వెళ్ళేది. ఫ్రెండ్స్ అంటే ప్లాన్ చేయగానే వెళ్ళారా బ్రో? ఇంకా బ్యాక్ స్టోరీస్ చాలా ఉంటాయి కదా, అంటే ఓన్లీ గోవానేనా అని. డైరెక్టర్ గారు, అంటే రీసెంట్గా వస్తున్న సినిమాలలో హీరోయిన్కి సంబంధించిన లెంత్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువగా ఇస్తున్నారు. అసలు మీ సినిమాలో హీరోయిన్ లేకుండా మీరు స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నారు కదా, ఎందుకు హీరోయిన్ లేకుండా పెట్టారు? మీరు అన్నట్టు ఇందాక తక్కువగా ఇస్తున్నారన్నారు కదా, ఇంపార్టెన్స్ లేకుండా తక్కువ ఇస్తున్నారని. నాకు ఆ తక్కువ ఇవ్వడం ఇష్టం ఉండదు. నాకు ఉంటే మొత్తం ఇవ్వాలి, ఇంపార్టెన్స్ లేనిది ఏదో నేను ఒక బిట్లో పెట్టొచ్చు, పెద్ద అదేం కాదు. బట్ ఐ థాట్ ఇది ఒక బడ్డీ కామెడీ, ఒక బాయ్స్ గ్యాంగ్ వెళ్ళే ట్రిప్. ఇప్పుడు వెళ్ళేదే డొక్కు మారుతి థియేటర్ కాలో, దాంట్లో ఆమె నిరికిచ్చి మళ్ళీ కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది. సో ఐ థాట్ హీరోయిన్ లేకపోయినా మీకు ఒక్క సెకండ్ కూడా హీరోయిన్ లేదు అని ఒక ఛాలెంజ్ నేను తీసుకొని మరీ చేశాను. మీకు రేపు పొద్దున ఒక్క సెకండ్ కూడా అది గుర్తురాదు. నిన్న ప్రీమియర్ చూసిన వాళ్ళు కూడా అదే అన్నారు, భయ్యా సినిమా మొత్తం అయిపోయింది, హీరోయిన్ లేదా, గుర్తురాలేదు మధ్యలో. థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ ఈవెంట్లో ఉన్నా నన్ను పెట్టారు.
వేరే ఎవరో అబ్బాయిని కాకుండా. థ్యాంక్ యూ సో మచ్. మా స్వాతి గారు అయ్యో నేను మర్చిపోయాను. ఐ వాంట్ టు థ్యాంక్ మా స్వాతి గారు. ప్రీ రిలీజ్ మన టీజర్ కూడా వచ్చారు అండ్ దీనికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. మా లక్కీ చామ్ లాంటి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోవాకి మీరు అన్నట్టు ప్లేస్ ఒకటే, వెళ్ళే మనుషుల్ని బట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా మారుతూ ఉంటుంది. సో ఈ నగరానికి ఏమైందిలో ఒకలా ఉంటే జిగ్రీస్లో ఇంకో అలాంటి ఫీల్ వస్తుంది. తరుణ్ అన్న అప్రూవ్ చేశారు మొన్న, మీరు వీడియో చూసారో లేదో. వెరీ థ్యాంక్ఫుల్ టు తరుణ్ అన్న. లైక్ అంటే ఇన్స్పిరేషన్ మా అందరికీ అతను, మాకు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ, నాకే కాదు. తరుణ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కృష్ణ గారు సార్ చెప్పండి సార్. సో ఇందాక హీరో కృష్ణ, సో మీరు అంటే ఇందాక చెప్తూ కామెడీ కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ నవ్విస్తాను అని చెప్తున్నారు. సో అంటే ఈ సినిమా మీకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఇక్కడి నుంచి మీరు అంటే నెక్స్ట్ ఫిలిమ్స్కి ప్లాన్ చేసుకోవాలంటే ఆ కామెడీ ట్రాక్లో వెళ్తారా లేదంటే కమర్షియల్ వేలో వెళ్ళే ఛాన్సెస్? డిపెండ్స్ అపాన్ స్క్రిప్టే. అంటే మనం అనుకుంటాం కానీ ఆ రేంజ్ కామెడీ మళ్ళీ ఎట్లొస్తో చూడాలి ఒకవేళ వస్తే. బట్ ఇది రిజల్ట్ బట్టి నెక్స్ట్. అండ్ మన ఐడి త్రూ అవుట్ దట్ పోస్టర్స్ కానీ ఇదని కానీ కాస్ట్యూమ్స్ ఏముంది. అండ్ మొన్న కూడా మీరు సేమ్ కాస్ట్యూమ్ వేసుకుని వచ్చారు అదే రోజు. మీరు అడుగుతారు ఇది చేంజ్ ఎందుకు చేసినారా? మెథడ్ యాక్టింగ్ అండి. మా ప్రొడ్యూసర్ ఎప్పుడు నన్ను లైక్ ఎప్పుడు రిక్వెస్ట్ ఇట్లా చేస్తుండే. మొన్న ఆర్డర్ వేసిండు, షర్ట్ వేసుకురాకు చంపేస్తా అన్నాడు. అది అయినా వేసుకొచ్చిన నెక్స్ట్ డే ఇంకా గట్టి వార్నింగ్ ఇచ్చిండు. ఇక ప్రొడ్యూసర్ ఆర్డర్ చేసినప్పుడు వినాలి కదా, అందుకని చెప్పి. ఒకటే షర్ట్ ఉందా, 2 షర్ట్స్ ఉన్నాయా? 3 వాడుతున్నారు. 3 షర్ట్లు. ఓ క్రేజీ. అండ్ ఫోటో బయట పెడతా ఈరోజు సాయంత్రం. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఎవరు? కృష్ణ గారు. పర్లేదు పిల్ల అడగని. కృష్ణ గారు, ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు, బట్ అందులో ఎక్కువగా హిట్ రాలేదు, నిలబెట్టలేకపోయాయి అని చెప్పారు. అండ్ జిగ్రీస్ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి గల పాయింట్ ఏంటి? క్యారెక్టరేషన్, కామెడీ, స్క్రిప్ట్ కంప్లీట్. అంటే ఫస్ట్ వినగానే ఇది పక్కా కనెక్ట్ అవుతుంది, నో డౌట్. నాకే కాదు, ఒక 10 మెంబర్స్ ఉన్నాం, మా ఏడీస్ కానీ మీ అంతా టీము, వాళ్ళందరికి సేమ్ ఫీల్ వచ్చింది. యాక్చువల్లీ దీన్ని ఎట్లా చెప్పాలంటే ఫస్ట్ మన వింటున్నారా? ఓకే. ఫస్ట్ మన మనీ, ధీరజ్ అండ్ రామ్ నితిన్ ముగ్గురు ఫైనల్ అయిపోయినారు. నా క్యారెక్టర్కి ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఒకసారి నన్ను పిలిచినప్పుడు ఒక ఏడీ ఉండే, ఇప్పుడు లేడు అతను. ఇది చాలా క్రిటికల్ క్యారెక్టర్, అంటే దీనికి చాలామంది ఇప్పటికో 200 మెంబర్స్ ఆడిషన్ ఇచ్చినారు అనగా నాకు స్ట్రెస్ పెరిగిపోయింది. అమ్మ ఏంది ఎంతగానో ఉందా దీంట్లో అని చెప్పేసి. బట్ వన్స్ ఒకసారి స్క్రిప్ట్ చదివినాక నిజంగా అనిపించింది. అంటే క్యారెక్టర్ ఎట్లుంటుందంటే ఒక 4 పెంటగాళ్ళని బెస్ట్ సీన్ తీసుకొని బయోపిక్ తీస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది. అది అట్లా క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే లైక్ వాడు దారిపంటి పోయే పెంటంతా తీసుకొని అందరి మీద పెడతా ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. సో క్రేజీ అనిపించింది క్యారెక్టరేషన్ కానీ స్టోరీ కానీ, అంటే నెవర్ బిఫోర్ లాగా అనిపించింది. అందుకే ఇమీడియట్గా ఓకే చేసిన. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ జిగ్రీస్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా మీ టైం తీసుకుని వచ్చినందుకు. థ్యాంక్స్ అ లాట్. అండ్ నంబర్ ఒకటి, నా క్యారెక్టరేషన్ ఎవరికన్నా ఒక 10-20% ఎవరికన్నా లౌడ్ అనిపించచ్చు, వాళ్ళకి అనిపిస్తే వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ అది నార్మల్గా చేస్తే ఎక్కట్లేదు. ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది, దాన్ని అట్లే చేసిన. ఎందుకంటే నేను ప్రీవియస్ సినిమా సైలెంట్గా చేసిన, అది 15-20 డేస్ నుంచి నాతో జర్నీ చేసిన మా పిఆర్ టీం ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళకి దాన్ని లీడ్గా చేసిన. నన్ను ఆ సినిమా వాళ్ళు చూసినారు కానీ గుర్తుపడతలేదు నన్ను దాంట్లో. సో సైలెంట్ చేస్తే అట్లుంది, సో అందుకే లౌడ్గా ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేసిన. థ్యాంక్ యూ. బట్ ఇలాంటి క్యారెక్టర్ ఉన్న ఫ్రెండ్ పక్కా ఉంటారు గ్యాంగ్లో. ఐ యామ్ రైట్? yes. స్వాతి గారు సినిమా చూసినారు లాంగ్ బ్యాక్, ఫస్ట్ కాపీ అవగానే ఆమె చూసినారు. ఎలా ఉందో ఒకసారి అడగండి. నేను ఎందుకంటే ఆమెని రివ్యూ అడగలేదు, ఎంకల్ నించొని అబ్జర్వ్ చేసిన సినిమా మొత్తము. ఎక్స్ట్రాడినరీ ఎంజాయ్ చేసింది యాక్చువల్లీ. అంటే నేను కూడా ఫ్రెండ్స్తో గోవాకి వెళ్తూ ఉంటా, బట్ ఆ గ్యాంగ్లో వేసుకునే జోక్స్ ఉంటాయి ప్రతి సీన్కి. అరే మేము ఇట్లా చేసినాం రా, మా వాడు ఇట్లా చేసాడు అంటే బాగా కనెక్ట్ అయిపోతాం మూవీకి. ఇంకేం కావాలి, ఒక సినిమాకి వెళ్ళి అన్నీ మర్చిపోయి కాసేపు నవ్వుకొని మన వాళ్ళని గుర్తు తెచ్చుకొని బయటికి వస్తూ ఆహా ఏముందిరా సినిమా అనుకుంటే చాలు. సో నాకైతే అదే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్స్ అ లాట్. అండ్ మీరందరూ కూడా మిస్ అవ్వకుండా నంబర్ 14న జిగ్రీస్ థియేటర్స్లో చూడండి, ఎలా ఉందో చెప్పండి, అండ్ మీ జిగ్రీస్తో మూవీస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ జిగ్రీస్ టీమ్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.